హరే కృష్ణ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ కాళహస్తీశ్వర శతకము. భక్తుడు తన మనసులోని భక్తి భావములను భగవంతునితో సూటిగా చెప్పుటకై రచించినటువంటి కావ్యము శ్రీ కాళహస్తీశ్వర శతకము. దూర్జటి రచించినటువంటిది. ఇందులోని ఒక పద్యము గురించి తెలుసుకుందాం. దంతంబుల్బడనప్పుడే తనువు నందారాడియున్నప్పుడే కాంతాసంగము రోయినప్పుడే జరాక్రాంతంభుగానప్పుడే వింతల్ మేరి జరించినప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలే నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఈ యొక్క పద్యం యొక్క భావాన్ని మనం గమనించినట్లయితే, దంతంబుల్ బడనప్పుడే అంటే మన నోటిలో దంతములు సక్రముగా ఉన్నప్పుడు భగవన్నామ స్మరణ చేయడానికి స్పష్టత అనేది లభిస్తుంది. తర్వాతగా తనువు నందారాడి ఉన్నప్పుడే, తనువు అంటే ఈ శరీరంలో జవసత్వములు శక్తి ఉన్నప్పుడే, జరాక్రాంతంభుగానప్పుడే అంటే ముసలితనము కాకమునుపే, కాంతాసంగము రోయినప్పుడే. కాంతాసంగము అంటే మనం ఎలాంటి పుణ్యకార్యములు చేయకుండా చివరి దశలో రోగిష్ఠులై మంచాన పడినప్పుడు తన మలమూత్రములను తాను శుభ్రపరచుకోలేని పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు రోదిస్తూ ఉంటారు. ఆ యొక్క మలమూత్రాలను శుభ్రపరుస్తూ రోదిస్తూ ఉంటారు. అలాంటి కాంతాసంగము రోయినప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, కురులు అంటే వెంట్రుకలు తెల్లబడక మునుపే, చింతింపన్వలే నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. నిన్ను సేవించదన్ ఓ కాళహస్తీశ్వర. అంటే మనం ఇక్కడ బాగా గుర్తించుకోవాల్సినటువంటి విషయము, కళ్ళు బాగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి చూస్తూ ఉండాలి. వినే శక్తి ఉన్నప్పుడు మంచి వాక్యాలను, మంచి భగవత్ సంబంధమైనటువంటి సత్సంగాలను పాలు పంచుకుంటూ ఉండాలన్నమాట. అదేవిధంగా మనము చేతులు కాళ్ళు సక్రమంగా ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రదక్షిణలు, నామస్మరణలు, భజనలు చేస్తూ ఉండాలి. అవి ఏవీ చేయకుండా చివరి దశలో మనము ఇలా రోధించకుండా ఉండమని ఈ యొక్క పద్యం యొక్క అంతరార్థమని కూడా మనం గమనించుకోవచ్చు. భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగంలో మనం చూసుకోవచ్చు. 5వ శ్లోకం, అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. భగవాన్ వారు ఇలా అంటున్నారు, మరణకాలమునందు నన్ను స్మరించు శరీరమును వదిలినవాడు నిస్సంశయముగా నా స్వరూపమనే పొందుచున్నాడు. అంటే మరణకాలంలో మనకు భగవన్నామ స్మరణ గుర్తుకు రావాలి అంటే చిన్నతనము నుండే యుక్త వయసులోనే జవసత్వములు అన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడే సత్సంగాలకు, భగవత్ కార్యక్రమాలను, పుణ్య కార్యక్రమాలను, దాన కార్యక్రమాలను ఇలా చేసుకుంటూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నప్పుడే చివరి దశలో మనకు ఆ యొక్క భగవంతుడు గుర్తుకు రావడం జరుగుతుంది. సో మనం అందరము కూడా యుక్త వయసు నుంచే చిన్న పిల్లల మనం భగవంతుని యొక్క నామాన్ని, భగవత్ యొక్క కీర్తనలను స్మరించడానికి మనం పిల్లలకు ఆదర్శంగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉందని కూడా ఈ యొక్క పద్యము ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.